లాస్ట్ వీక్ కొర్రమీనుతో చేపల పులుసు చూశారు. ఈ వీక్ మనము కొర్రమీనుతో చేపల వేపుడు చేసుకుందాము. అన్ని చేపలు వేపుడికి పనికిరావు. ఎందుకంటే కొన్ని చేపలు అందులో కొవ్వు శాతం ఎక్కువ ఉండిద్ది, ఫ్యాటీ ఫిష్. అవి అస్సలు ఫ్రై చేసుకోలేము మనము. ఈ కొర్రమీను చేప మాత్రం ఫ్రైలకి పనికి వచ్చింది, అలానే పులుసులకి బాగుండిద్ది. సో ఇవాళ మనం ఒక సింపుల్ ఫిష్ ఫ్రై చేసుకుందాము. ఇది కొంచెం కేరళ స్టైల్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిరియాలు కరివేపాకు ఎక్కువగా వేసి చేసుకుంటాము. కానీ నన్ను నమ్మండి, మన తెలుగు వాళ్ళకి అదిరిపోయే రేంజ్లో నచ్చింది. సో ఈ సింపుల్ ఫిష్లో మ్యారినేషన్లోనే మొత్తం కిక్ అంతా. ఫిష్ ఫ్రై చేసుకునేటప్పుడు ముక్క కటింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ముక్క చాలా సన్నగా కట్ చేసుకున్నాను అనుకోండి, మీకు ముక్క డ్రై అయిపోతుంది. ముక్క మరీ లావుగా ఉందనుకోండి, మీకు ముక్క లోపల వరకు ఉడకదు. అది ఇలా చూడండి, పర్ఫెక్ట్ సైజులో ఒక 1 ఇంచ్ కంటే తక్కువ సైజులో కట్ చేయించుకోండి. అప్పుడు మీ ఫిష్ ఫ్రై పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా వండిద్ది. స్పెషల్గా పొట్ట భాగం ఉండేది కదా, ఆ పొట్ట భాగం ముక్కలు అయితే మన ఫ్రైకి చాలా బాగుండిద్ది. మీరు ఒకవేళ పెద్ద చేప తెచ్చుకున్నారు అనుకోండి, తలకాయ తోక భాగంతో పులుసు చేసుకోండి, ఈ మధ్యలో పీసులతో ఫ్రై చేసుకోండి. నాకు పులుసు కంటే కూడా ఈ ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. మీకు కూడా నాలాగా పులుసు కంటే ఫిష్ ఫ్రై ఎక్కువ ఇష్టమైతే కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ ఫిష్కి మ్యారినేషన్ చేసుకుందాము. బౌల్లో అల్లం వెల్లుల్లి ముద్ద, మిరియాల పొడి ఫిష్కి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్. అలానే అందులో ఉండే నీచు వాసన కూడా కట్ చేస్తుంది. మనం ఎగ్స్ చేసుకునేటప్పుడు, ఆమ్లెట్ చేసుకునేటప్పుడు కూడా మిరియాల పొడి వేసుకుంటాం, ఎందుకంటే మిరియాలకి ఆ శక్తి ఉండిద్ది నీచు వాసన కట్ చేయడానికి. సో ఒక 1/2 స్పూన్ అని మిరియాలు దంచి వేసుకోండి. ఫిష్ తినడానికి చాలామంది ఇష్టపడడం కారణం అందులో ఉండే నీచు వాసన. సో ఆ నీచు వాసనని ఎక్సలెంట్ ఫ్లేవర్ఫుల్గా మార్చుకోవాలి అనుకుంటే ఇలా కరివేపాకు వేసుకోండి, సన్నగా చాప్ చేసి. ఇందులో ఇంగువ పొడి. ఫిష్ ఇంగువ మనకి ఎంత క్రేజీ కాంబినేషన్ మనందరికీ తెలుసు. మృగశిర కార్తీ రోజు అందరూ చేప మంద వేసుకుంటారు. అలానే చేప తినలేని వాళ్ళు బెల్లం ఇంగువ కలిపేసుకుంటారు. పసుపు, ఇది యాంటీబయాటిక్లా పనికి వచ్చింది, అలానే ఫ్లేవర్ కూడా చాలా పెంచిద్ది. మన తెలుగు వాళ్ళందరికీ ఫేవరెట్ కారం, ఎండు కారం, మంచిగా ఎర్రటి కారం వేసుకోండి. ఇది వేయకపోతే చాలామందికి కూర ఉన్నట్టు కూడా అనిపించదు. ఆ ఫ్రెష్ కిక్ యాడ్ చేయడానికి కొన్ని పచ్చిమిరకాయలు ఫైన్గా చాప్ చేసి వేసుకుంటున్నాను. 1/2 చెంచా గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నిమ్మరసం, మనకి ముక్కకు ఆ మసాలా పట్టుకోవడానికి, ఆ మంచి బైండింగ్ రావడానికి 1 చెంచా మైదా అనమాట. ఇది చాలా సీక్రెట్. కొన్ని నీళ్ళు. ఇంతే అండి మన సింపుల్ మ్యారినేషన్. ఇప్పుడు మీరు మసాలా ముక్క నుంచి ఊడమన్నా ఊడదు. ఇప్పుడు చూడండి, ఈ మసాలా అంతా ఒక మంచి పేస్ట్లా తయారైంది. ఇలా అయింది అనుకోండి, మనకి ముక్క కోట్ చేయడానికి కూడా ఈజీ. ఇలా కలుపుకున్న దాంట్లో మన ఫిష్ ముక్కలు ఇలా ముక్క తీసుకొని దీనికి మంచిగా మసాలా పేస్ట్ అంతా కోట్ చేయండి. ఈ విధంగా మసాలానంతా ముక్కలు పట్టించేసుకోండి. మన ముక్కల్ని మ్యారినేట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని కాల్చుకొని తినడమే. సో వేయించుకునేటప్పుడు కూడా ఒక టెక్నిక్ ఉండిద్ది. ప్యాన్లో నూనె వేయండి. డీప్ ఫ్రై కాదండి నేను చేసేది, షాలో ఫ్రై. అంటే కొంచెం నూనెలోనే చేసేసుకుంటాము. సెంటర్లో హీట్ ఎక్కువ తగులుతుంది, సైడ్స్లో హీట్ తక్కువ తగులుతుంది. సో ఈ మాంసం ముద్ద ఇక్కడ ఎక్కువ ఉంది కదా, అందుకని ఇది సెంటర్లోకి వచ్చేటట్టు పెట్టుకోండి. అప్పుడు హీట్ వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా ముక్కలు ప్యాన్లో వేయగానే ఇమీడియట్గా దాన్ని స్పూన్ పెట్టి తిప్పడానికి ట్రై చేయకండి. ఒక 2-3 మినిట్స్ మంచిగా కుక్ అవనియండి. అలా కుక్ అయ్యి కింద లైట్గా రంగు వచ్చి ఆ పీస్ అనేది మంచిగా క్రంచిగా ఫ్రై అయిన తర్వాత మనం దాన్ని తిప్పుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మీరు వేసిన ఎంబడే కలిపారు అనుకోండి, మనం కష్టపడి పెట్టిన మసాలా అంతా ఊడిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మరోవైపు తిప్పండి. చూడండి, పర్ఫెక్ట్గా మసాలా పట్టుకొని ఉంది. ఎక్కడ మసాలా అనేది ఊడడం జరగట్లేదు, మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. దీనికి ఫినిషింగ్ టచ్ చివరిలో వేసుకునేది కరివేపాకు, పచ్చిమిరకాయలు. ఆల్రెడీ మ్యారినేషన్లో వేసుకున్నాము, కాకపోతే దించుకునే ముందు వేసుకుంటే వీటి ఫ్లేవర్స్ ఇలా మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అయ్యి ఆ ముక్క కూడా భలే పట్టుకుంటాయి. సో కొంచెం కరివేపాకు, కొన్ని పచ్చిమిరకాయలు. ఇలా కరివేపాకు, పచ్చిమిరకాయలు చివరి 1 నిమిషంలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. చెప్పాను కదా, నాకు పులుసుల్లో కంటే చేపని ఇలా ఫ్రై చేస్తేనే చాలా ఇష్టం. ఇలా ఫ్రై చేసినప్పుడు ఎందుకు నాకు ఇష్టం అంటే, ఫిష్ లిటరల్గా వెన్నలా కరిగిపోతుంది నోట్లో. మీకు ఫ్రెష్ ఫిష్ ఇండికేషన్ ఏంటంటే ఇలా ఫ్లేకీగా ఉండిద్ది ఫిష్. ఫిష్ ఫ్రైలో కంపల్సరీగా నిమ్మకాయతో సర్వ్ చేసుకోండి, ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ యాడ్ చేస్తేనే ఫిష్ మజా వచ్చింది. ఈ బెల్లి పార్ట్ ఉండేది కదా, ఇది చాలా సన్నగా ఉండిద్ది అనమాట మిగతా ఫిష్ కంటే. సో ఇది లిటరల్గా ఫ్రై అయినట్టు అయిపోతుంది, కరకరలాడుతుంది. మీరు ఏ ఫిష్ వాడి ఈ మ్యారినేషన్ చేసినా మీకు సేమ్ రిజల్ట్ ఉండిద్ది. మీరు సముద్రపు చేపలు కూడా వాడచ్చు, కింగ్ ఫిష్ వాడి చేసుకోండి, సురమై వాడి చేసుకోండి, సూపర్ ఉండిద్ది. లేదు అనుకుంటే బొచ్చ రవ్వతో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజియెస్ట్ మ్యారినేషన్. మనం ఇందులో వేసుకున్న మిరియాలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఆ నిమ్మకాయ వల్ల ఇందులో కంప్లీట్గా నీచు వాసన అనేది కట్ అయిపోయి ఉండిద్ది. సో ఎప్పుడు ఫిష్ తినే వాళ్ళైనా ఇలా ట్రై చేసుకొని తినండి, మీకు అసలు నీచు వాసన రానే రాదు, నాది గ్యారంటీ. మాట్లాడేదానికంటే తినడానికి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, ముళ్ళు ఏరుకొని తినాలి. చూస్తారా నా ఫేవరెట్ ఫిష్ ఫ్రై రెసిపీ. మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కామెంట్ చేయండి, కంపల్సరీగా ఫ్యూచర్ వీడియోస్లో చేసి చూపిస్తాను. అప్పటి వరకు ఈ రెసిపీని చూసి ఎంజాయ్ చేయండి, కుదిరితే ట్రై చేయండి. హ్యాపీ కుకింగ్.